హాయ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. పిల్లలకి పెట్టే ఇన్స్టెంట్ సెర్లాక్ని చూపిస్తాను. నేను చూపించబోయే సెర్లాక్ పిండిని ఒక్కసారి తయారు చేసుకుంటే 15 నుండి 20 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే మీరు చిన్నారులకైతే పెట్టుకోవచ్చు. ఈ సెర్లాక్ పిండిలో మీరు వెజ్జీస్, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ పౌడర్ని కూడా వేసుకుని పిల్లల టేస్ట్కి తగ్గట్టు మనం తయారు చేసుకుని చిన్నారులకైతే పెట్టుకోవచ్చు. 10 నెలల చిన్నారుల నుండి మనం నిదానంగా అతి తక్కువ మోతాదులో కారం అనేది అలవాటు చేస్తూ ఉంటే 18 నెలల చిన్నారులకి వచ్చేసరికల్లా కారం అనేది అలవాటైపోతుంది. అది ఎలా అలవాటు చేయాలి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ సెర్లాక్ పిండి 6 నెలల చిన్నారుల దగ్గర నుండి సంవత్సరన్నర పిల్లల వరకు పెట్టుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏ టైంలో అయినా సరే ఈ సెర్లాక్ పిండిని అయితే చిన్నారులకి పెట్టొచ్చు. పిల్లల కోసం మరికొన్ని ఇంట్లో తయారు చేసుకునే సెర్లాక్ పిండి వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ సెర్లాక్ పిండి కోసం ఒక బాండీలో శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకున్న బియ్యాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుందాం. అందులోనే 5 నుండి 6 వరకు మిరియాల గింజలను కూడా వేసుకోండి. మీ పిల్లలకి కారం అలవాటు చేయాలి అనుకుంటేనే మిరియాలని వేయండి, లేదంటే స్కిప్ చేయండి. ఫ్రీ డైజెషన్కి 1/2 టేబుల్ స్పూన్ జీరాను కూడా డ్రై రోస్ట్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి. చల్లారిన వీటిని చిన్నారుల వయసుకి తగ్గట్టు గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే జల్లుడు కూడా పట్టుకోండి. నేను కొద్దిగా బరక్గా పట్టుకుంటున్నాను. ఒక గిన్నెలో 300 ml వరకు నీళ్లు పోసుకుని నేను తీసుకున్న 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్స్ బియ్యానికి నాకు వచ్చిన పిండి మొత్తం ఇదే. మీరు స్టోర్ చేసుకోవాలి అంటే ఎక్కువ మోతాదులో తీసుకోండి. ఈ పిండిని వేసి మొత్తం ఒకసారి కలిసిలాగా కలుపుకుని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఈ స్టేజ్లో నేతిని కూడా వేసి మొత్తం ఒకసారి కలిసిలాగా కలుపుకుని చల్లారినాక చిన్నారులకైతే పెట్టండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.